నారా లోకేష్ని సీఎంని చెయ్యాలి అన్నటువంటి అంశంతో ఇది డిప్యూటీ సీఎంని చేయాలన్న అంశంతో ప్రారంభమై సీఎం అన్నటువంటి పాయింట్ దాకా ముందుకెళ్ళి అదే సందర్భంలో ఇటు పవన్ కళ్యాణ్ని కూడా సీఎంని చేయండి డిప్యూటీ సీఎంని ఇటు చేసుకోండి అంటూ వీళ్ళ వ్యాఖ్యలు ఇవన్నీ టీ కప్లో తుఫాను కాదు సోషల్ మీడియా తుఫాన్. నేను ఆల్రెడీ ప్రస్తావించున్నాను. ఇప్పుడు అదే అంశం మీద అధిష్టానం సీరియస్ అయింది, మాట్లాడొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఏ నిర్ణయాలు తీసుకున్న పార్టీ అంతర్గతంగా తీసుకుంటుంది. యాక్చువల్గా మొన్న చంద్రబాబు గారి సమక్షంలోనే కడప జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం అధ్యక్షుడు పాలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి శ్రీనివాసరెడ్డి మాట్లాడటం, దాన్ని చంద్రబాబు వారించకపోవడంతో ఈ అంశం అప్పటిదాకా మహాసేన రాజేష్ అన్నప్పుడు రానటువంటిది అక్కడి నుంచి బాగా ఫ్లేరప్ అయింది. ఆ తర్వాత సోమిరెడ్డి కావచ్చు, వర్మ కావచ్చు, చివరికి ఆదిరెడ్డి వాసు కావచ్చు, ఇట్లా 1 by 1 వ్యాఖ్యలు, ఈవెన్ అనిత లాంటి వాళ్ళ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. అయితే ఇది క్రమంగా ప్రతి ఒక్కళ్ళు మీడియా అడుగుతుంటారు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది జరిగితే కనుక ఇష్యూ వేరే వైపుకి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడొద్దన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది.